Hey guys, how are you all? Very good morning. సో వీకెండ్ అయితే వచ్చేసింది. మేమైతే ఇప్పుడే లేచాము. మా హస్బెండ్ అయితే సర్ప్రైజింగ్లీ నాకంటే ముందు లేచి కొన్ని ఐటమ్స్ అయితే ఆర్డర్ పెట్టాడు ఆన్లైన్లో. సో ఏం చేస్తున్నావు అని అంటే నీకోసం ఒక స్పెషల్ చేస్తున్నాను అని అంటున్నాడు. అసలు ఏంటి బ్రేక్ఫాస్ట్ నాకైతే తెలీదు. సో స్పెషల్ అంటున్నాడు కాబట్టి నేనైతే వీడియో రికార్డ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది హిట్టో ఫ్లాపో నాకైతే తెలీదు. సో వెళ్ళి నేను కిచెన్లో మా హస్బెండ్ ఏదైతే చేస్తున్నాడో అదంతా వీడియో షూట్ చేద్దాం అనుకుంటున్నాను. సో లెట్స్ గో. హలో, హాయ్, హౌ ఆర్ యూ? చూసలేడు. హాయ్, ఏం చేస్తున్నావు? ఆమ్లెటా? ఆమ్లెట్ స్పెషలా నాకు? బ్రేక్ఫాస్టా? ఎగ్ ఆమ్లెట్ శాండ్విచా? ఏంది అమెరికన్ స్పెషలా, యూరోప్ స్పెషలా, ఇటాలియన్ స్పెషలా, కొరియన్ స్పెషలా, ఏంటిది? సింగర్ స్పెషల్ అంట. సరే చూద్దాం ఆగ ఏం చేస్తున్నాడు. అమ్మా 2 eggs బ్రేక్ చేసిండు మా హస్బెండ్. ఫస్ట్ టైం నేను చూస్తున్నా మా హస్బెండ్ నాన్ వెజ్ చేయడం నా కోసం. సో మీరు ఇక్కడ చూడొచ్చు మా హస్బెండ్ పింక్ సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాడు. వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకుంటున్నాడు. సో ఏమేం వేయాలి, ఎంత వేయాలి అని నేను ఎందుకు చెప్పట్లేదంటే మా హస్బెండ్ అన్నారు తన స్టైల్లో నేను చేస్తాను అని చెప్పేసి అన్నారనమాట. జస్ట్ వీడియో షూటింగ్కి మాత్రమే నాకు పర్మిషన్ వచ్చింది. అందుకే నేను ఏం చెప్పకుండా జస్ట్ వీడియో ఒక్కటే షూట్ చేసుకుంటున్నాడు. తిన్నాక చెప్పమన్నారు. సో తిన్నాక చెప్తాను. చిన్నప్పుడు చేసుకునే కథలన్నీ నీకు చేసి పెడతాను. కొంచెం గట్టి చెప్పాలి. చిన్నప్పుడు ఎట్లా చేసుకుంటుండేనో అట్లా నీకు చేసి ట్రై చేస్తాను. లెట్స్ సీ హౌ ఇట్ వర్క్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఐస్ క్రీమ్ కాదు అది, అల్లం వెల్లుల్లి పేస్ట్. డబ్బానే ఐస్ క్రీమ్ డబ్బా. అండ్ ఎస్, హియర్ వి గో. మా దగ్గర గ్రిల్ ఉందన్నమాట. సో దానిపైన బ్రెడ్ పీసెస్ పెట్టేసి చీజ్ స్లైసెస్ ఉంటాయి కదా, చీజ్ స్లైసెస్ని కట్ చేసుకొని వేసుకుంటున్నాడు అనమాట మా హస్బెండ్. ఆ బార్డర్లో వేసుకుంటున్నాడు. వేసుకొని మిడిల్లో ఆమ్లెట్ వేస్తే అది అక్కడే ఉండిపోతుంది, లీక్ అవ్వకుండా ఉంటుంది సైడ్స్ నుంచి అని చెప్పేసి అట్లా పెడుతున్నాడు అనమాట. చూద్దాం ఏం చేస్తున్నాడు. అంత చిన్న చిన్న బుజ్జి బుజ్జిగా పెడితే లీక్ కాకుండా ఉంటుందా? ఇంకొక లేయర్. నో క్రాస్ క్వశ్చన్, జస్ట్ ఎంజాయ్. ఇన్ని రోజులు నువ్వు ఎట్లా చేసినా మేము సపరేట్గా తిన్నాం కదా, నువ్వు నేను ఇప్పుడు ఎట్లా చేస్తున్నాను. థింక్ దిస్ యాజ్ అన్ ఎక్స్పెరిమెంట్ అండ్ హ్యావ్ ఇట్. మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. నా వీకెండ్ ఎలా ఉండబోతుందో. ఇట్ విల్ బి సర్ప్రైజింగ్ అండ్ థ్రిల్లింగ్. ఓకే, అంటే మనం సాయంత్రం బయటికి పోయే ప్లాన్ వేసుకున్నాం కదా, మంచిగా ఉంటానా ఉండను అప్పటి వరకు అని డౌట్. ఉంటే పోదాం, లేకపోతే పడుకోవాల్సి రెస్ట్ దొరుకుతుంది. ఏదో తేడాగా ఉందేంటి? చాలు చాలు చాలు, ఎక్కువ పేపర్. Come after 5, just 3 minutes. 3 minutes తర్వాత రావాలా? ఓకే. A few minutes later. రెడీ అయిందా? రెడీ, అవర్ గ్రిల్ ఈజ్ రెడీ. రెడీ రెడీ రెడీ.
సో మా గ్రిల్ అయితే రెడీ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మేము లంచ్ ప్రిపేర్ చేసుకుంటాం. కిసాన్ సాస్తో సర్వింగా ఏ కొంచెమే. దిస్ ఈజ్ అవర్ సాటర్డే స్పెషల్ గ్రిల్ బ్రెడ్ ఆమ్లెట్. నేను ఇప్పుడు టేస్ట్ చూసి మా ఆయనకి రేటింగ్ ఇస్తా ఇట్లా చేసిండు. సో యావరేజ్గా ఉంది, ఉప్పు కారం ఏం లేదనమాట. మనకి కారం కారంగా తినడం బాగా అలవాటు కదా, సో కొంచెం అన్నీ తక్కువ వేసి చేశాడు కాబట్టి నాకు యావరేజ్గా అనిపిస్తుంది. బట్ దెన్ ఇంకొంచెం కారం ఉప్పు వేయాల్సింది, బాగుండేది. తక్కువ వేసాడు కావాల్సిన దానికంటే. అండ్ ఎగ్ కూడా నాకు హాఫ్ కుక్ అయినట్టు అనిపిస్తుంది, ఫుల్గా కుక్ అవ్వలేదు. కాకపోతే లవ్తో చేశాడు కాబట్టి పర్లేదు, బాగానే ఉంది. నైస్ ఐడియా, నేను ఎప్పుడు ఇట్లా ట్రై చేయలేదు. మేము జనరల్గా గ్రిల్ శాండ్విచ్ చేసుకుంటాం అనమాట. సో ఈసారి మా హస్బెండ్ ఏం చేశాడంటే దీనికి ఎగ్ ఎందుకు యాడ్ చేయదు అని చెప్పేసి ఈరోజు ఎగ్ యాడ్ చేసి ట్రై చేశాడు అనమాట. సో ఇట్ టర్న్డ్ అవుట్ యావరేజ్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ సాటర్డే స్పెషల్ శాండ్విచ్ వ్లాగ్. సో నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి లంచ్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో మేము ఈరోజు నైట్ అయితే 2 ప్లాన్స్ వేసుకుంటున్నాము బయటికి వెళ్దామని. ఏమవుతుందో చూడాలి. ఒకవేళ బయటికి వెళ్తే నేను మాత్రం వీడియో రికార్డ్ చేసి అయితే పెడతాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్, ఐ విల్ ఎంజాయ్ మై శాండ్విచ్. అండ్ ఎస్, మేమైతే నైట్ బయటికి వెళ్దామని అనుకుంటున్నామని చెప్పాను కదా ఇందాక. సో యాక్చువల్లీ మేము 2 ప్లాన్స్ వేసుకున్నాము. ఒక ప్లాన్ అయితే ఫ్లాప్ అయింది. సో మేము అనుకోకుండా మూవీకి అయితే వచ్చేసాము మా ఇంటి దగ్గర ఉన్న మాల్లో. కోర్ట్ మూవీ గురించి అయితే చాలా పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి కదా. సో ఏంటి మూవీ అసలు చూద్దామని అనిపించింది మాకు. సో మేము ఈవినింగ్ టికెట్స్ అయితే బుక్ చేసుకొని సెకండ్ షోకి అయితే వచ్చేసాము మేము. సో నైట్ 10:40కి ఉందన్నమాట మా షో. కాసేపు ఇక్కడ తిరగొచ్చు అని చెప్పేసి మేము ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ వచ్చాము. బట్ దెన్ అన్ని షాప్స్ అన్నీ క్లోజ్ అయిపోయి ఉన్నాయి ఆల్మోస్ట్, వచ్చి వేస్ట్ అయిపోయింది. అండ్ మేము థియేటర్ లోపలికి వెళ్దాము అని చెప్పేసి పైకి వెళ్తే అప్పుడే ఫస్ట్ షో వాళ్ళని వదిలేస్తున్నారు అనమాట. సో మీరు చూడొచ్చు ఇక్కడ చాలా క్రౌడెడ్గా ఉంది. అండ్ పైనుంచి చూస్తే మాల్ అయితే ఇలా ఉందండి. మేము వచ్చినప్పుడు అయితే చాలా ఖాళీగా ఉండేయండి మాల్. ఇప్పుడే షో వదిలేశారు కదా, అందుకే ఇంత రష్గా అనిపిస్తుంది. సో మా షో టైం అయితే అవుతుందండి. మేమైతే వెళ్ళిపోతున్నాం లోపలికి. వెళ్ళేసి వచ్చాక మూవీ ఎలా ఉందో నేను చెప్తాను మీకు. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. అండ్ ఎస్, మా మూవీ అయితే ఇప్పుడే అయిపోయింది. నైట్ 1:30 అవుతుందండి టైమ్. ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత లెందీగా ఉంటుందని మూవీ. సో మూవీ రివ్యూకి వచ్చేప్పటికి మూవీ అయితే చాలా 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 బాగుంది. స్పెషల్లీ బాయ్స్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో పక్కా వాచ్ చేయాల్సిన మూవీ అండి. సో ఇప్పుడున్న వాళ్ళు లాని ఎలా మిస్యూజ్ చేసుకుంటున్నారో చాలా బాగా చూపించారండి మూవీలో. ఎక్సలెంట్ ఉంది మూవీ అయితే. సో మేమైతే ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతాం అనమాట. చాలా డేస్ తర్వాత ఇంత మిడ్నైట్లో మేము బైక్ రైడ్ చేస్తున్నాము. మస్తు అనిపిస్తుంది నాకైతే. అండ్ ఎస్, దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వ్లాగ్ గైస్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. డోంట్ ఫర్గెట్ టు హిట్ దట్ లైక్ బటన్. అండ్ నా ఛానల్లో వీడియో కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో కొత్త వ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.